కోడి కూర. అయ్యో వద్దన్నయ్య. తినండమ్మా, బాగా తినండి. తిని ఆరోగ్యంగా ఉండాలి. చాలమ్మా. తినరా. తినండమ్మా, బాగా తిని మీ వజనమ్మలాగా తయారవ్వాలి. తినండి. అంటే నాది బరీగా తింటే వచ్చిన వాళ్ళ కొట్టనంత మొహం మూకుడు అవుద్ది. చిన్నప్పటి నుంచి కొద్దిగా బొద్దుగా ఉండేదాన్ని. ఆయనకి ఈ మాత్రం ఉండకపోతే ఎట్టా? నేను మాత్రం ఏమన్నానమ్మా, వాళ్ళు బాగా తిని మీలాగా కొంచెం బొద్దుగా ఉండాలని నా ఉద్దేశం. అమ్మా గీత, ఆ నోటో ముద్ద ఊసేయమ్మా, ఊసేయమ్మా, నా బంగారం ఊసేయమ్మా. అమ్మా సీత, నువ్వు కూడా ఊసేయమ్మా, పర్లేదు ఊసేయమ్మా. నా తల్లి, నా తల్లి. అయ్యో, ఇద్దరిలో ఎవరి నోటో రాయి పడిందో ఏంటో. ఈ అదవరాయి. ఏమయ్యా, రాయి పడింది నా నోట్లోనయ్యా. నీ నోట్లోనా? పిల్లల నోట్లో అనుకున్నానే. ఆహా, నా నోట్లో అయితే పర్వాలేదా? మన నోట్లో కొండరాలు పడ్డా ఆగమని అయ్యగారు ఫీలింగ్. నువ్వు నోరు మూస్తావా? ఏమయ్యా, నిన్నే నీ నోట్లన్నా అంటే నీ ఉద్దేశం ఏమిటి? వండే ముందు చూసుకోవద్దా? బియ్యం ఏరుకుని అన్నం వండుకోవాలి. మిల్లు నుంచి బియ్యం పంపించేది నువ్వు, మరాడించేటప్పుడు నువ్వే చూసుకోవాలి. ఏం చేశారు మీరందరూ మిల్లులో? ఏరా అయ్యా, రాళ్ళలో బియ్యం కలుపుతున్నావా? భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి అన్ని నాకే తొలగించండి అయ్యా. ఈ రాయేదో నా నోట్లో పడ్డా బాగుండేది. నీ టైం బాగుంటే అదే పడతలేరా? ఈ టైం బాగుందమ్మా. అందరు జగా జగా పని చేయండి, లేకపోతే ఈ మిల్లు నడపడం చాలా కష్టం. ఏంటి నువ్వు నడిపేది తుప్పట్టిన సైకిలా? నీకు చాలా ఎక్కువైందిరా. ఈ మధ్యన ఆయన చనువిచ్చేశాడు, మీరు సంకనెక్కేశారు. ఆయన రాని నీ సంగతి తెలిచేస్తా. ఎప్పుడు వీడి అంటించినా ఈయన ఇదే ఎంట్రీ. చిని ఆహా, ఈసారి అస్సలు పడాను. అరే లేలే పెద్దయ్య, ఏం పర్లేదు పర్లేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదా గారు, పట్ల గింజల బియ్యం గింజలు దూరిందని ఆలోచిస్తా ఉన్నా. బయటికి. అలాగే గారు. అమ్మా సాంగారు, ఏంటి? మీ చెల్లెళ్ళిద్దరూ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారు. ఇదిగో పేపర్ లో కూడా వచ్చింది. బాగా తీయండి మా అమ్మాయిని. బ్రహ్మాండంగా ఉండాలి. నువ్వు ఊరుకోమ్మా. ఇప్పుడు తీవా. ఆగండి ఆగండి, ఇప్పుడు తీయండి. నన్ను కూడా బాగా తీయండమ్మా. Congrats to you. You both are the toppers in the MCET examination. How do you feel? I feel really happy and very exciting. They are the real moments in our life. ఏమో తెలుగులో అడగచ్చు కదా, మేము కూడా ఆనందిస్తాం. సరే, ఒక మారుమూల గ్రామంలో ఉంటూ ఏ కోచింగ్ లేకుండా విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య లాంటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా బీట్ చేస్తూ ర్యాంకులు తెచ్చుకోవడం ఆషామాషి కాదు. ఇదెలా సాధ్యం? మా అమ్మ, మా అన్నయ్యల వల్ల సాధ్యమైంది. ఇదంతా వీళ్ళ విజయమే. మరి మీ అమ్మ అన్నలు చదువుకోలేదు కదా? వీళ్ళిద్దరు చదువుకోకపోయినా వీళ్ళకి మేము చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. మా అమ్మ, మా అన్న వీళ్ళిద్దరూ మా మీద చూపించే ప్రేమాభిమానాలే మాకు పెద్ద కోచింగ్. పిల్లలిద్దరు రాత్రి కూడా చదువుకుంటా ఉంటే వీళ్ళిద్దరు కూడా తోడుగా కూర్చుంటారమ్మా. మా 2 ర్యాంకుల్లో ఒకటి మా అమ్మది, రెండోది మా అన్నయ్యది. మాదే ఉందమ్మా, కష్టపడి చదివింది వీళ్ళు, ర్యాంకులు తెచ్చుకుంది కూడా వీళ్ళే. అమ్మ అన్న అంటున్నారు, మీ అమ్మగారు చాలా చిన్నగా కనిపిస్తున్నారే. అవును, మీ అబ్బాయి కంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అబ్బాయా పాడా? ఆయన మా ఆయనేనండి. అవునండి, ఈయన మా అన్నయ్య, తను మా వదిన. మరి అన్నా వదిన అని పిలవాలిగా. మా వదినే మాకమ్మ. చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారండి. మా అన్నయ్య మాకన్ని. మా అన్నయ్య మా కోసం పెళ్లి కూడా చేసుకోవటం లేదు. పెళ్లి చేసుకుంటే బిడ్డలు పుడతారేమోనని, మమ్మల్ని సరిగా చూసుకోలేమేమోనని అలాగే ఉన్నాడు. మా వదిన మా అన్నయ్య మేనకోడ్లండి. మా అన్నయ్య అంటే చచ్చేంత ఇష్టం. మా కోసమని మా అన్నయ్య తన్ని పెళ్లి చేసుకోడేమోనని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టకుండా గర్భసంచి తీయించేసి మా అన్నయ్య దగ్గరకు వచ్చేసిందండి. అంత త్యాగమూర్తండి మా వదిన. తనకిగ పిల్లలు పుట్టరని మేమే తన పిల్లలమని అన్నయ్యతో చెప్పి పెళ్లి చేసుకుందండి మా వదిన. అప్పటి నుంచి మాకు
అమ్మ లేని లోటు లేకుండా చేసిందండి. యూఆర్ రియల్లీ లక్కీ. ఇంతకీ మీరు ఏ కాలేజీలో మెడిసిన్ చదవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యూచర్ డాక్టర్స్. ప్లీజ్ సిట్ డౌన్. ఐ యామ్ భారతి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. వీళ్ళే మీ ప్రొఫెసర్స్. ఈ కోర్సులో మిమ్మల్ని గైడ్ చేసేది వీళ్ళే. వెల్, ఇదొక డివైన్ ప్రొఫెషన్. సమాజంలో ఏ వృత్తికి దొరకని గౌరవం దీనికుంది. అది మన అదృష్టం. మీరంతా ఫ్యూచర్ డాక్టర్స్. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టాలి. దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్ అండ్ రిక్వెస్ట్. ఈ ఇయర్ బ్యాచ్ లో ఒక విశేషం ఉంది. మీ బ్యాచ్ లో ఉన్న ట్విన్స్ సీత, గీత ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వీళ్ళు మన కాలేజ్ లో జాయిన్ అయినందుకు మనందరం చాలా గర్వపడాలి. ఈ బ్యాచ్ కి ఒక చిన్న ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. ఆల్ ది బెస్ట్ సీతా, గీత. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. క్యారీ ఆన్. 96, 97, 98, 99, 100. అరే సింగరేనా రే ఎరా నువ్వు డాక్టర్ అయిపోదావని డాక్టర్ ఏం చేద్దాం అనుకుంటున్నావురా మరి ఓయ్ నాకు సమస్య అంటే ఇష్టం అండి తొక్కండి తోటకూరండి నాకు మండుతురే అబ్బే అదేం చెప్పనండి. మరి నాకు సవాల్ చూడటం అంటే భలే థ్రిల్ అండి. మరి కాలేజీకి ఎందుకు వచ్చావరా శ్మశానంలో కాటికాపురి ఉద్యోగం చేసుకోపోయావా శవాలు మే శవాలు త్రిల్లు మే త్రిల్లు పొరరే అసలు జూనియర్ సేవయ్యారా ఒక్క ఫిగర్ కూడా కనపడదే ఓ రౌండ్ వేద్దాం పదండ్రా. పదండ్రా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు కదా జ్యోతి. అవును, చాలా బాగా మాట్లాడారు. అమ్మో, సీనియర్ స్టూడెంట్స్ వస్తున్నారు, ర్యాగింగ్ చేస్తారు. మనం అటు వెళ్తాం రండి. ఫ్రెషర్స్ అనుకుంటారా కుమ్మేద్దా పట్టండి ఓహో పిన్స్ రాయ్ రాముడు భీముడు ఎన్టీఆర్ లాగా హలో బ్రదర్ లో అక్కడే నాగార్జున లాగా జీన్స్ లో ఐశ్వర్య రాయ్ లా బాగున్నారు. ఇంతకు మీ పేర్లేంటి పాపలు? సీత, గీత. సీతట్రా రాముడేమన్నాడు గెటప్లు బాగున్నాయి. ఏంటి ఇద్దరు పైనుంచి కింద ఒకలాయన తయారయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటండి. అసలే ఫైనల్ ఇయర్ చదువుతున్నాం. సబ్జెక్టులు చదవడానికి కుస్తీలు పడుతుంటే కొత్తగా ఈ సమస్య ఏంట్రా? అదోకేరా మనం రోజు పొద్దున్నే ఎవరు సీత ఎవరు గీత అని కనుక్కునే క్విజ్ ప్రోగ్రామ్ మాకు ఏంటా లుక్స్ కొంచెం అర్థమైతే చెప్పరా బాబు. రేపటి నుంచి మీరిద్దరూ వేరు వేరు డ్రెస్సుల్లో రావాలి. పోనీ ఓ పని చేయండి. ఒకళ్ళు తెలుగు హీరోయిన్ లయరాగా చక్కగా జడేసుకుంటారండి, ఇంకొకళ్ళు రంగిల ఊర్మిలలా కటింగ్ చేసుకోరండి, బాగుంటది. ఏరా అలా ఎలాగండి? ఇలాగండి. వద్దండి ప్లీజ్. ప్రొసీడ్. వద్దండి ప్లీజ్. ఏంట్రా ఇది? అవే నమస్తే అన్న. అది ర్యాగింగా? అబ్బే అలాంటిది ఏం లేదన్నా. ఏరా అబ్బే అది జూనియర్స్ పిన్సాయే కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంది, అందుకే అలా చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తామన్నా. ఆహా, తమరు వీళ్ళిద్దరిని కనుక్కోలేకపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. దీనికే దేశం దాకా పోవాలా? రేయ్, మన కాలేజీలో చదువుతున్న వాళ్ళందరి పేర్లు టకటకమని చెప్పాలి. ఓఎస్ ఒక్క పేరైనా మిస్ అయిందనుకో. అర్థమైంది. ఉమ్. సౌజన్య, రమ, ఉమ్మ అయినా ఇంత సడన్ గా అడిగితే ఎలా అన్నా గుర్తుండాలి కదా. 4 ఏళ్ళు నేను చూస్తున్న వాళ్ళ పేర్లే నీకు గుర్తులేదు. ఆ. జూనియర్స్ తో నీకెందుకురా? కరెక్ట్ కదా పో. అది కాదు ఏయ్. మరి, ఓ అమ్మా. రాస్కెల్.